ప్రాతస్మరామి గణనాదమనాదబంధుం సింధూరపూగ పరిశోభిత గండయుగ్మం ఉద్దండ విఘ్న పరిఖండన చండ దండ మాఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతర్నమామి చతురానన వంద్యమానమిచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుండిలం విరసనాదిపయజ్ఞ సూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ ప్రాతర్భజామ్యవదయం ఖలు భక్త శోక దావానలం గణ విభుంవర కుంజరాస్యం అజ్ఞానకానన వినాశన హవ్యవాహ ఉత్సాహమర్దనమహం సుతమీశ్వరస్య శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీవాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి అందే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 20/5/2025 మంగళవారం. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఆయనం ఉత్తరాయణం. ఋతువు వసంత ఋతువు. మాసం వైశాఖ మాసం. పక్షం బహుళపక్షం. తిథి అష్టమి రాత్రి 12 గంటల 14 నిమిషముల వరకు ఉంది. తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది. వారం మంగళవారం. దీనినే భౌమవారం అని కూడా అనవచ్చు. నక్షత్రం ధనిష్టా నక్షత్రం. మధ్యాహ్నం 3 గంటల 38 నిమిషముల వరకు ఉంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ఐంద్రయోగం. రాత్రి 9 గంటల 48 నిమిషముల వరకు ఉంది. తదుపరి వైధృతి యోగం ప్రారంభమవుతుంది. కరణం బాలవకరణం. పగలు 2 గంటల 46 నిమిషముల వరకు ఉంది. తదుపరి తైతుల కరణం ప్రారంభమవుతుంది. నేటి సూర్యోదయం ఉదయం 5 గంటల 33 నిమిషములకు జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషములకు జరుగుతుంది. ఈరోజు రాహుకాలం పగలు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు ఉంది. యమగండము ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 24 నిమిషముల నుండి 9 గంటల 12 నిమిషముల వరకు ఉంది. తిరిగి రాత్రి 10 గంటల 48 నిమిషముల నుండి 11 గంటల 36 నిమిషముల వరకు ఉన్నది. నేటి శుభదినములు శుభ సమయములు ఏమీ లేవు. అమృతకాలం తెల్లవారుజామున 5 గంటల 21 నిమిషముల నుండి 6 గంటల 55 నిమిషముల వరకు ఉన్నది. నేటి విశేషములు అష్టమి తిథి అయింది. అష్టమి తిథి లలితా అమ్మవారికి అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనే మంత్రం కూడా వస్తుంది. అందులో అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడంటే అమ్మవారి నవ్వులాగా ఉంటాడట. అందుకని అష్టమి తిథి అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైనది. అందువల్ల ఈరోజు లలితా సహస్రనామాన్ని వినడం కానీ పారాయణ చేయడం కానీ చేస్తే చాలా మంచిది జరుగుతుందని శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ కానీ వినడం కానీ చదవడం కానీ చేయండి. నేటి స్వస్తి వచనం. ఓం జాతవేదసే సునభమసో మమరాతీయతో నితః దివేదః సన పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతిం వైరోచనిం కర్మ ఫలేషు జుష్టాం దుర్గాం దేవేగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళా నవుర్వే భవాతోకాయతనగాయ సంయో విశ్వాని నో దుర్గః జాతవేరః సింధున్ననావాదురితాదివర్షి అగ్నే త్రివన్మనసాగ్రణానోస్మాకం బోధ్యవితా తనూనాం
पृतनाजितगुं सहमानमुग्रमग्निगुं हुवेम परमत्सदत्सात् स नः पर्षदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रज्ञोषिकमीढ्योऽध्वरेषु सनाश्च होतानव्यत्ससत्सि स्वां चाग्ने तनुवं विप्रगस्वास्मभ्यं च सौभगमायजस्व गोभिर्जुष्टमयुजो निषिक्तं तवेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवीं लोक इह मादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गी प्रचोदयात् सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति।